తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే బిజీగా గడుపుతున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ఇవాళ హైకమాండ్ నేతలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఈ రోజు రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యి ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ముఖ్యంగా కేబినెట్ విస్తరణ ఇప్పటికే కేబినెట్ విస్తరణలో భాగంగా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ మంత్రుల్లో కొంతమందిని తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉన్నందుకు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైకమాండ్ పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలి దఫాలో కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వచ్చే జూన్ నెలతో తొలి విడతలో నామినేటెడ్ పదవులు పొందినటువంటి వారి పదవీ కాలం ముగియబోతోంది. దీంతో వారిలో కొంతమంది నేతలకు నామినేటెడ్ పదవులను రెన్యువల్ చేయడంతో పాటు కొత్త వారికి పదవులు ఇవ్వడం పైన కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పిసిసి చీఫ్ పర్యటన చేస్తున్నప్పుడు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో అసంతృప్తిగా క్యాడర్ ఉన్నట్టుగా పిసిసి చీఫ్ దృష్టికి వచ్చింది. దీంతో హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగానే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు వివరాలుగా కనపడుతుంది. మరోవైపు నిన్న సిడబ్ల్యూసీ సమావేశం అయిపోయిన తర్వాత ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. చిట్చాట్ లో భాగంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు, ఇప్పుడున్న సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునరుద్ధరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతోందంటూ కూడా కామెంట్స్ చేశారు. చిన్న రాష్ట్రాలు చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారబోతున్నాయి. ముఖ్యంగా జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పాటించడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదిన కాకుండా 50% కోటాతో అన్ని రాష్ట్రాల్లో సమానంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచినప్పటికీ చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా అయిపోతున్నాయి. పెద్ద రాష్ట్రాలకు 50% సీట్లు పెరిగినా అవి మరింత పెద్దగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నియోజకవర్గాల పెంపు అనేది పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్యగా మారిందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నియోజకవర్గాల పెంపు అనేది ఇప్పటికిప్పుడు అవసరం లేదు. ముఖ్యంగా 50% పెంపుతో జరిగే నష్టాలను సిడబ్ల్యూసీలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాను. ఆర్థిక ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నుల వాటాలో దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ ఆదాయం వెళ్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి మనకు వరాలకు కనబడుతోంది. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి డీలిమిటేషన్ అంశంతో పాటు మహిళా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లాంటి వాదనలు వినిపించాలనే దానిపైన సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టుగా నిన్న చిట్చాట్ లో భాగంగా ఢిల్లీలో స్పష్టం చేశారు. మరోవైపు నియోజకవర్గాల పెంపుపై సౌత్ లో రియాక్షన్స్ వస్తే చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం చేస్తారనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. బిల్లు అడ్డుకోవాల్సి వస్తే పోరాటం తప్పదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ గా మారుతుంటే దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా కేంద్ర ప్రభుత్వానికి మారాయంటూ కూడా రేవంత్ రెడ్డి కొంత ఆసక్తికరమైన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగింది అనే కేటీఆర్ కామెంట్స్ పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలను అవమానించి బయటకు పంపించిన విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సౌత్ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు సీట్లు పెరిగిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల వారికి చెప్పరాసి పదవి కూడా ఇవ్వరంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రెండవ రోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రధానంగా కేబినెట్ విస్తరణలో భాగంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందా, మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీ త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సిన అవసరంపై కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.